చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేటు పెట్టుబడులతో ఆయన చెప్తున్నాడు, పోర్టు నిర్మాణాలన్నీ కూడా వేగంగా పూర్తవుతాయని చెప్పి చంద్రబాబు చెప్పేవి ప్రతి ఒక్కటి కళ్ళబొల్లి మాటలే తప్ప వాస్తవం లేదు. ఇప్పటికే ప్రజాధనంతో భారీగా నిర్మాణం అవుతున్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి చివరి దశలో దాదాపుగా 60% పూర్తయినటువంటి దాన్ని నిర్లక్ష్యానికి గురి చేసి ఈరోజు చివరి దశకు చేరుకున్న తర్వాత దానిని నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నావు, ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టాలనుకుంటున్నావు అన్నటువంటి దానికి ఎక్కడా చంద్రబాబు దగ్గర నుంచి సమాధానం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు మేము చెప్తున్నాం, రామాయపట్నం పోర్టు అనేటువంటిది భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటిగా మేటిగా నిలిచేటువంటి పోర్టు. దాన్ని గుర్తించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు అనేటువంటిది ఒక సాధారణ నిర్మాణం కాదు, ఇది భవిష్యత్తులో పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకురావడానికి కానీ, ఎగుమతులు చేయడానికి కానీ, ఉపాధి కల్పించడానికి కానీ, మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవనోపాధి గురించి కానీ అన్నిటినీ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని ప్రారంభించడం, దాన్ని అదేవిధంగా వేగవంతంగా పనులు కూడా పరుగులు పెట్టించడం జరిగింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ లాభాలు ఉన్నాయి కాబట్టే గత ప్రభుత్వంలో ఆ పోర్టుల మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు, అందులో రామాయపట్నం పోర్టు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగానికి దీన్ని మళ్లించాలనేటువంటి కుట్రలో చంద్రబాబు నాయుడు చేయడం అనేటువంటిది ఇది ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించేటువంటి విషయం. కాబట్టి మీకు ఈరోజు ఒక మాట చెప్పండి, మేము సొంతంగా అభివృద్ధి చేసేటువంటి సత్తా మాకు లేదని చెప్పదలుచుకున్నారా? మీరు ఈరోజు ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఈక్విటీ ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలకు సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. ఇంత జరిగినా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితిలో పూర్తి చేయకుండా అన్ని మీ చేతిలో ఉన్నా దీన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి మీ వెనక ఉన్నటువంటి దురుద్దేశం, ఒకటి మీరు దోచుకోవాలనేటువంటి ఆలోచన, రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదనేటువంటి కుట్ర. దీనివల్లనే ఈరోజు మత్స్యకార ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి ఈ పోర్టును మీరు ప్రైవేటీకరణ చేయడం ద్వారా వాళ్ళ ఆశల మీద నీళ్లు జరిగినటువంటి చందంగా తయారైందనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్పండి, ఎంత ఖర్చు చేశారు, ఎంత పని పూర్తయింది, ప్రైవేటుకి సంబంధించినటువంటి దాంట్లో ఏ షరతులకు లోబడిస్తున్నారు, ప్రభుత్వానికి దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మీరు పూర్తి చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి, ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మీకు బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మీరు రామాయపట్నం పోర్టు ఒక్కటే కాదు, జువలకిన్న ఫిషింగ్ హార్బర్ చూసాం మనం, దానికి సంబంధించి ఏ విధంగా మీరు ప్రైవేటీకరణ చేసేది చూసాం. పాపం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ఏ విధంగా అల్లాడుతున్నారు ఈరోజు కూడా చూసాం. వాళ్ళు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏ విధంగా మంట లేకుండా వంట చేసి వెళ్ళిపోవడం తప్ప, వాళ్ళ కడుపులో మంట రగిల్చడం తప్ప మరొక పని చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జువలకిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ప్రభుత్వం పెద్దగా పెట్టుబడులు రావాలని చెప్పి ఆలోచన చేస్తూ, మరోవైపు ప్రభుత్వంతో నిర్మించినటువంటి ఆస్తులన్నింటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి విషయంగా ఈరోజు ప్రజలు కూడా భావించేటువంటి పరిస్థితి, ప్రతిపక్ష పార్టీగా మేము కూడా భావించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని ఎందుకు మీరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చెబుతున్నారు అంటే ప్రభుత్వం ఇతిమిద్దంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండా ఎంత మేర ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో అభివృద్ధి